3, 2, 1, go! Five, 4, 3, 2, 1. అస్సలు తొండి చేయకుండా అందులో 6 బుడగలు వేశారు మీరు. చాలా పాడారు. నేను చెప్పిందోటి మీరు ఆడిందోటి. అండ్ కాబట్టి టాస్క్ ఫినిష్ చేశారు. 6 బెలూన్స్ మీ చేతుల మీదుగా ఆ ముగ్గురికి ఇప్పుడు ఫ్యాన్సీ అండ్ బ్యాంగిల్ స్టోర్ పెట్టుకోవడానికి కోసం 20,000 రూపాయలు అందిస్తారు. వెల్ డన్. లక్ష్మీదేవి తలుపు తట్టింది. థ్యాంక్ యూ సో మచ్ మీ వండర్ఫుల్ సపోర్ట్. మీ పేరు? కావ్య. ఏం చేస్తుంటారు? బీటెక్ సెకండ్ ఇయర్. మీరు? రజిత. రజిత. మీరు? బీటెక్ సెకండ్ ఇయర్. అయ్యయ్యో, బీటెక్ ఫుల్ ఫామ్ ఏంటి? బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. చాలు, వీళ్ళు వెళ్ళట్లేదు అయితే కాలేజ్కి. వెరీ గుడ్ అమ్మా. ఓ మంచి డైలాగ్ చెప్పాలి మీరు ఇప్పుడు. ఓకే? బేసికలీ అమ్మాయిలు 2 types. టైప్ 1 నలుగురు వెనకేసుకొచ్చి 4 కబుర్లు చెప్తే పడిపోతారు. టైప్ 1 నలుగురు వెనకాల వేసుకొని వచ్చి కబుర్లు చెప్తే పడిపోతారు. కానీ టైప్ 2 వాళ్ళ కోసం త్యాగాలు చేయాలి, యుద్ధాలు జరగాలి, అయినా పడతారన్న గ్యారంటీ లేదు. నేను టైప్ 2. ఈ పెద్ద జోధా అక్బర్ మరి యుద్ధాలు జరగాలంట. ఓరిది నేసాలు. ఇంట్లో ఆడపిల్ల అండ్ ఆడపిల్లకి పెళ్లి చేయడం నిజంగా కొంచెం కష్టమే ఇప్పుడున్న పరిస్థితుల్లో అండ్ మీరున్న పరిస్థితుల్లో. అలాంటిది ఉన్న ఇల్లుని కాస్త అమ్మి దాంతో పెళ్లి చేశారు. దాని తర్వాత నుంచి ఉన్న ఆటో కూడా అమ్మేశారు. చుట్టాలు కానీ స్నేహితులు కానీ మీ తరఫు వాళ్ళు కానీ ఆవిడ తరఫు వాళ్ళు కానీ ఎవరైనా ముందుకు రావడం జరిగిందా? ఫస్ట్ కోమాల పోయినప్పుడు ఇక వీళ్ళ చెల్లెళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళన్న కూడా వచ్చిండు. మా అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారు. ఒక నెల రోజులు ఉన్నారు. హాస్పిటల్కు తిరగంగా ఇదైపోయింది. లాస్ట్ ఫైనల్లా ఇక అయిపోయింది, ఇంటికి ఉంటామని చెప్పారు. ఇక ఆ టైంలో అందరూ వదిలేసి వెళ్ళిపోయారు సార్. ఇంటి దగ్గరలో అంటే మిమ్మల్ని ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారా ఇంట్లో మీరు? 5 సంవత్సరాలు కోమాలకి వెళ్ళి ఆ ఇంట్లోకి పోయినాను సార్. అవును. ఇప్పుడు అంటే ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ మీరు తెలుసు సార్. ఆ ఏరియా కాలనీలో వాళ్ళకి తెలుసు, అంతా తెలుసు. ఊరు మొత్తం రామంపేట కూడా తెలుసు, ఊరు నిజాంపేట గ్రామంలో కూడా అందరికి తెలుసు. అంటే కొద్ది గంటలైనా పని చేయడానికి ఎవరైనా అవకాశం కల్పించారా? ఎవరి పని ఆటో మీదనే. మళ్ళీ ఏం చేసిన అంటే సార్, ఏమైనా ఇంట్లో పొద్దుగాల మబ్బుల 4 గంటలకు లేచి ఇంటి పనులన్నీ చేసి స్నానం చేపించి నేను స్నానం చేసి మంచం మీద వండబెట్టి ఇల్లు తాళం వేసి ఒక 10 రోజులు ఆటో మీద పోయినా సార్. 2,000 రూపాయలు జమ అయినాయి సార్. 2,000 రూపాయలు జమ అయినాయి. రోజు సాయంత్రం 5 గంటలకు రోజు వాకింగ్ చేపిస్తా. ఎప్పటికీ కుసుండు పండు వెనక పుండ్లు అయిపోయినాయి సార్. పుండ్లు ఇప్పటికి కూడా అవుతున్నాయి అట్లే. డాక్టర్ చెప్పిండు, బాబు మీరు 24 hours ఆమెను ఎంత మంచిగా చూసుకుంటే అంత మంచిగా ఉంటుంది. ఇప్పుడు
బ్రెయిన్ ఆపరేషన్ అయింది కదా, కనీసం ఒక 10-15 సంవత్సరాలనే బతకగలచ్చు బాబు, నువ్వు ఎంత మంచి సేవ చేస్తే అంత మంచిగా ఉంటుంది ఆమె అని డాక్టర్ చెప్పిండు సార్. ఈ గోళీలు అయితే వాడుతూ ఉన్నా, అయినా కూడా గోళీలు వాడినా కూడా పిడిసి వచ్చేసింది. ₹2,000 అవి సంపాదించిన 11వ రోజు ఆయనతో కోమాలకు వెళ్ళిపోయింది సార్. మళ్ళీ 5 రోజులు సార్. ₹12,500 బిల్ వేసింది సార్. బిల్ అయిపోయింది సార్. ఆ రోజు ఒక 5 రోజులు ఉంది. కోమాలకి వెళ్ళి బయట పడ్డా సార్. బయట పడ్డాక డబ్బులు కట్టాలి కదా సార్. నా దగ్గర ఉన్నాయి 2,000. అక్కడ ఆ హాస్పిటల్లో ఒక అతను దాత వాడికి వచ్చింది సార్. ఆయన ₹500 ఇచ్చి ఒక డబ్బరోట కూడా ఇచ్చి, బాబు రేపొద్దున మా ఆఫీస్కు రా బాబు, నీకు సాయం చేస్తామని ఆయన చెప్పింది సార్. అయితే ఈమె దగ్గర ఉండాలంటే మళ్ళీ నా బిడ్డను పిలిపించి, అల్లుని బిడ్డను పిలిపించిన, జర ఒక్కరోజు ఉండు, జర సహాయం కోసం బయట తిరిగేసేస్తా అని చెప్పి ₹6,500 ఆ సారే జమ చేసి ఇచ్చిండు సార్. ఎవరో ఒకళ్ళు ఉండాలి కాబట్టి మీరు భిక్షాటన వెళ్తున్నాను సార్. లేదా ఆవిడకి ఎవరైనా దగ్గర నుండి చూసుకోగలిగితే మీరు పని చేయగలుగుతారు. పని చేయడానికి ఇప్పటికి కూడా ఆటో నడిపించి రోజు 200-300 సంపాదిస్తా సార్. కానీ ఆమె దగ్గర ఎవ్వరు ఉంటలేవు, ఉండడానికి వెనకాడుతురు. దవన వాళ్ళు ఇంటికాడ కూర్చుని పెట్టిపోదామన్నా కానీ మూత్రం వచ్చే, దొడ్డికి వచ్చే, వచ్చినప్పుడు ఆగుతలేదు, క్షణం లోపలనే ఇది అయిపోతుంది, ఇంట్లోనే వెళ్ళిపోతుంది. ఈ రోజుల్లో ఎవ్వరూ లేరు సార్, చూసేవాళ్ళు లేరు. పక్కపొంట అయినా కానీ ముట్టుకుంటలేరు సార్. ముట్టుకునే కూడా ఇదైపోయి రోగం అనుకుంటున్నారు సార్. ఏమో రోగం అనుకుంటున్నారు. నా భార్యకి ఏ రోగం లేదు సార్, నరాల వీక్నెస్తోని ఇదైపోయింది. పెళ్ళైన నుంచి ఇప్పటిదాకా ఆమెను ఒక్క మాట కూడా లేదు, కొట్లాట లేదు, పంచాయతీ లేదు, ఏం అడగలేదు నా భార్య. ఎన్నడు ఒక చీర అడగలే, ఒక జాకెట్ అడగలే, అన్ని నా భార్యకు తీసుకొచ్చుకుంటా. సూర్యబింబమే అస్తమించనిదే మేలుకోని కల కోసం కళ్ళు మూసు. ఏ పండుగ వచ్చినా ఆయనకి బట్టలు తీసుకొచ్చేస్తుంటే కిందికి వెళ్ళి ఆటో కూడా నడిపి కింద కాలు కూడా కింద పెట్టనీయలే సార్. నా భార్యను అలా పోషించిన సార్. ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా, ఆశ వెంట ఆచరణు. అసలు హఠాత్ మాత్రం అన్నం పెట్టే నా తల్లి ఒకసారి వెళ్ళిపోయింది. 18 నెలల తర్వాత మాట వచ్చింది సార్. 18 నెలల తర్వాత చనిపోయింది అని అందరు చెప్పారు సార్. అయినా కూడా చనిపోలే, నా భార్య బతికే ఉంది. ఇంకా నాకు అలవడుతుంది, నేను సేవ చేసుకుంటా, నా భార్యను ఏ విధంగానైనా ఇచ్చేసుకుంటా అని మందులు, ఆయుర్వేద మందులు కానీ దాకానే పోతే రామచంద్రరావు, సిద్దిపేట రామచంద్రరావు సార్ హాస్పిటల్లో ఇప్పుడు ఫీజు తీసుకుంటలేడు సార్. వీడికి 4-5 నెలల సార్ పోక ఆయన దగ్గరికి. ఆ సారే చూస్తున్నాడు, సార్ ఎట్లా మంచిగా చేస్తున్నావు రా బాబు, ఏం చేస్తున్నావు అంటే మాలిష్ చేస్తున్నా సార్. మంచిగా నువ్వుల నూనెతోని వాయిలాకు, నీలగిరాకు, యాపాకు, మామిడాకులు, అన్ని ఆకులన్నీ తీసుకొచ్చుకుంటా, మసలు పెట్టుకుంటా ఇంట్లోనే. తర్వాత కిందకి వెళ్ళి పొక్క కొట్టిన పట్ట గొలుసులు అమ్మి ఒక కుర్చీ వంకొచ్చిన ఎల్లంకల వండి ఆ కుర్చీలో కూర్చుని పెట్టి తానం చేపించి ఇంట్లోనే ఇది చేసుకుంటున్నా సార్. నీరునమే తీర్చాలంటే ఒక జన్మైనా సరిపోదమ్మా, నడిచేటి ఏ నరం పని చేయది. ఇక ఆయనకు గంతే, మీరు ఉన్నంత కాలము పోదించుకోర్రి, బతికినంత కాలం గంతే. ఆయన బువ్వ పెట్టి మీరు సాదుకున్నాడే చిన్న పాప లెక్క, కానీ ఇక ఆయన ఏం పని చేయడు మీకు. ఊకే నాల మీద అంటే నాకు ఈ లేచుడు కూకుడు బసికి తీసినట్టు అయి నాకు ఈ మోకాలు లేస్తలేవు సార్. మా పరిస్థితి గిట్టున్నది సార్. మా అమ్మను మా నాన్న ఇద్దరు సేవ చేస్తే నాకు బతకాలనిపించదు. వాళ్ళకి ఏం చేయాలని నాకే వాళ్ళు చేస్తాడు, నా రేటు వెళ్తూ బతికి అని అనిపిస్తుంది సార్. ఇద్దరు పిల్లలు ఏడుతూ ఉంటారు.
డాడీ నువ్వు ఏడవకు, నువ్వు ఎందుకు ఏడతారా?